అపారమైన ఆయిల్ సంపదతో అద్భుతమైన నగరాలను తీర్చిదిద్దుకున్న మధ్యప్రాచ్య దేశాలలో ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్కు కష్టం వచ్చినట్లు అయిపోయింది. సౌదీ అరేబియా, లెబనాన్, కువైట్, బెహ్రాన్, ఖతర్ ఇలాంటి దేశాల పరిస్థితి. ప్రపంచ పటంలో ఈ దేశాలు ఇప్పటి వరకు ఒక అద్భుతమైన నగరాలు గల దేశాలుగా తులతూగిన దేశాలు ఇప్పుడు ప్రపంచ పటంలో కనుమరుగయ్యే పరిస్థితికి తీసుకొచ్చిన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. నిక్షేపాలున్న గల్ఫ్ దేశాలు పెట్రోలియం డాలర్లతో విశేషమైన సంపదను సమకూర్చుకున్నాయి. 30 నుంచి 40 సంవత్సరాలు శ్రమించి అద్భుతమైన నగరాలను తీర్చిదిద్దుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ పట్టణాలలో శిథిలాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడికి వలస వెళ్ళిన వారు కావచ్చు, అవకాశం దొరికితే అక్కడ నుండి ఎప్పుడు బయటపడదామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. సౌదీ, కువైట్ వంటి నగరాల్లో అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, క్రీడా పోటీలు, వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు డెస్టినేషన్గా మారి టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో అద్భుతమైన ప్రోగ్రెస్ను కనబరుచుకొని వాటికి అవే గల్ఫ్ దేశాలు వాటికి అవే మేము హై అనే విధంగా ప్రపంచంలోనే స్థిరత్వం కలిగిన దేశాలుగా అబుదాబి, దుబాయ్ ఇలాంటి దేశాలు తమ యొక్క స్థాయిని ప్రపంచానికే ఆకర్షించే విధంగా హైలో ఉన్నాయి. ఎడ్యుకేషన్ కూడా గల్ఫ్ కంట్రీస్లో కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పొచ్చు. కానీ కేవలం 20 రోజుల యుద్ధం గల్ఫ్ కంట్రీస్ పడ్డ 40 సంవత్సరాల శ్రమను బూడిదపాలు చేసిందనే చెప్పొచ్చు. ప్రపంచ పటంలో గల్ఫ్ కంట్రీస్లోని సిటీస్ అవో గొప్ప నగరాలు, వాటి ప్రతిష్ట పాతాళానికి పడిపోయింది. దుబాయ్లో ₹1,00,00,000 విలువ చేసే అపార్ట్మెంట్స్ ఇప్పుడు 40 లక్షలకు అమ్ముదామన్నా అటు చూసే నాదుడే లేదంటే అతిశయోక్తి కాదు అని చెప్పొచ్చు. మరి కొన్ని సంవత్సరాల పాటు దుబాయ్ కానీ ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ వైపు ప్రపంచ దేశాలు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా చేసిన ఇరాన్ ముప్పేట గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తుంది అనే చెప్పొచ్చు. ఇందుకు గల ప్రధాన కారణం ఏమైనా ఉందా అని అంటే గల్ఫ్ కంట్రీస్ చేసిన తప్పేంటి అని అనుకుంటే ఇక్కడ జరిగిన ఏకైక సమస్య ఒకటే. తమ దేశంలో ఒక మూలన సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి అమెరికాకు కొంత చోటు ఇవ్వడమే గల్ఫ్ దేశాలు చేసిన పాపంలా మారిపోయింది ఈనాడు గల్ఫ్ కంట్రీస్ యొక్క పరిస్థితి. ఇప్పటి వరకు ఇస్లామిక్ దేశాలు కలిసికట్టుగా ఉన్న దేశాల పరిస్థితి ఇది చాలాదా కలిసున్న కుటుంబంలో చిచ్చు పెట్టడానికి అనే చందాన ఇజ్రాయెల్ ఇరాన్ మీద ముప్పేట దాడిగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇస్లామిక్ కంట్రీస్లో మేజర్గా ఇరాన్ దేశానికి ప్రధానంగా కోపం రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ప్రధానంగా చెప్పొచ్చు అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇస్లాం కంట్రీస్ అయిన దుబాయ్, బెహ్రాన్, కువైట్, ఖతార్ ఇలాంటి దేశాలు సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశమే ఈరోజు గల్ఫ్ కంట్రీస్ పాలిట శాపంగా మారిందని చెప్పొచ్చు. ఇరాన్ క్షిపణుల వల్ల దెబ్బతిన్న నగరాలను పునర్నిర్మించుకోవడానికి మళ్ళీ దశాబ్దాలు శ్రమించాల్సిన పరిస్థితి ఈరోజు గల్ఫ్ దేశాలలో నెలకొన్నది. మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడి చేస్తుండడం గల్ఫ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఇప్పట్లో తీరేలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ఏం చేస్తోంది? మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఇరాన్ రిఫైనరీలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. అమెరికాకు సహకరిస్తున్నారు అనే నెపంతో పొరుగు దేశాలైన ఖతార్, దుబాయ్, లెబనాన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడి చేస్తుంది. మరోవైపు హర్మోజ్ జలసంధిని
మూసేసి అక్కడ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని ప్రపంచానికి చెవి చూపించే విధంగా ఇరాన్ ముప్పేట దాడికి ఎగబడుతోంది. ఈ మధ్యప్రాచ్య దేశాల్లో పరిస్థితులను మన కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తూనే ఇప్పుడున్న పరిస్థితులు ఒక్క మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి పరీక్షలా తయారైంది అంటోంది మన విదేశాంగ శాఖ. ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి వివిధ దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే మహారాజ్తో ఫోన్లో మాట్లాడిన మన ప్రధాని గల్ఫ్ దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. అయినప్పటికీ పరిస్థితులలో ఏమైనా మార్పు ఉందా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎప్పుడైతే యుద్ధం ఆగి కొంత స్థిరత్వం నెలకొంటే తప్ప మన దేశానికి సప్లై సక్రమంగా జరిగే పరిస్థితులు అయితే ఇప్పట్లో కనిపించేలా లేవు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి సరుకు రవాణా నౌకలను తీసుకురావడంలో ఇండియా దౌత్యపరంగా కొంత విజయం సాధించిందనే చెప్పొచ్చు. ఇరాన్ ఇండియా పట్ల కొంత సుముఖంగా ఉన్న ఇటు అమెరికా మరియు గల్ఫ్ కంట్రీస్తో సమస్య ఏ రకంగా తయారైందంటే ముందుకెళ్తే గొయ్యి వెనుకకెళ్తే నొయ్యి అనే చందాన తయారైంది. ఈ 3 వారాలుగా హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచ చమురు సరఫరాకు సవాల్ విసురుతూ ఇరాన్ హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసి అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఈ జలసంధిని బ్లాక్ చేసి ప్రపంచ చమురు రవాణాకు అంతరాయం కలిగించి ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన ఇరాన్ కాదు అని హర్ముజ్ జలసంధి గుండా వెళితే అక్కడ వినాశనమే అంటున్న ఇరాన్. ఇది ఇలా ఉండగా ఇరాన్ గ్యాస్ క్షేత్రాలను పేల్చేసింది. తమ గ్యాస్ క్షేత్రాలను పేల్చడంతో ప్రతీకార దాడితో రగిలిపోతున్న ఇరాన్ ఖతార్లోని రస్లాఫాన్ గ్యాస్ క్షేత్రంపై దాడితో ప్రతీకార చర్యకు పాల్పడింది. దీనితో ఇరాన్ రివెంజ్ తీర్చుకున్నప్పటికీ అమెరికా దీనికి రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదంటూ హెచ్చరిస్తోంది. ఈ యుద్ధ పరిస్థితులలో మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా వీలైనంత తొందరగా యుద్ధం ముగియాలని కోరుకుంటున్నప్పటికీ ఈ 3 దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితి, ట్రంప్ యొక్క వైఖరి, ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో కొసమెరుపు ఏమిటంటే ఈ 3 దేశాలు కూడా యుద్ధం మేము ముగిస్తామంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈజీగా అర్థమైపోతుంది యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు అని. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.